హాయ్ అందరికీ. ఈరోజైతే నేను కొబ్బరన్నం చేస్తున్నాను. సో, ఫస్ట్ నేనైతే కొబ్బరికాయ మొత్తం పీసెస్ కింద కట్ చేసి మిక్సీలో చేసిన తర్వాత ఇదిగోండి ఇలా కొబ్బరి పాలనేది ఇలా వచ్చింది. దాన్ని నేను ఫిల్టర్ చేసిన తర్వాత కొబ్బరి పాలనేది ఇలా వచ్చేసింది చూడండి. ముదరకాయలైతే ఇంకా బావుంటాయి. లేతవైతే ఇంకా ఎక్కువ కూడా పాలొస్తాయి. నేనైతే కొబ్బరన్నానికి ఓన్లీ ఈ మిర్చి, పొటాటోస్ ఉంటే పొటాటోస్ ఏస్తాను. లేకపోతే వేయకపోయినా పర్లేదు. నేనైతే తర్వాత ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. తీసుకొని దాన్ని వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఆయిల్ వేసి ఆయిల్‌లో కొంచెం బాగా హీట్ అయిన తర్వాత బిర్యానీ సామాన్లనేది ఏసానండి. బిర్యానీ సామాన్లు. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్స్ అనేవి వెయ్యను. ఇలా సింపుల్‌గా చేసేస్తాను. ఇలా చేస్తే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారని చెప్పి, అంత కారంగా కూడా ఉండదు. ఇంకా ముసలి వాళ్ళు కూడా, పెద్దవాళ్ళు కూడా తింటారని చెప్పి నేనైతే ఇలా చేస్తాను. ఫస్ట్ బిర్యానీ సామాన్లు వేసి కొంచెం ఆయిల్‌లో కొంచెం బిర్యానీ సామాన్లు అంతా ఆయిల్ అంతా పీలుస్తుందని తర్వాత మిర్చి కూడా వేసాను. దాన్ని బట్టి ఆయిల్‌కి బిర్యానీ సామాన్లు, మిర్చి అంతా వస్తే ఇంకా టేస్ట్ అనేది చాలా వస్తుంది. తర్వాత పొటాటోస్ వేసాను. పొటాటోస్ కూడా కొంచెం బాగా కొంచెంసేపు ఒక 2 మినిట్స్ అనేది కొంచెం మగ్గినంత వరకు అది కూడా పొటాటోస్ గురించి వెయిట్ చేశాను. తర్వాత నేనైతే ఒక గ్లాస్ రైస్‌కి 2 గ్లాస్ పాలు తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత నేనైతే ఒక టేబుల్ స్పూన్ వేసాను. మీరైతే ఎంత తగ్గుతదో అంత తగినంత వెయ్యండి. వేసిన తర్వాత ఇన్‌కేస్ బిర్యానీ మసాలా పౌడర్ ఉంటుంది. అది వేస్తానంటే వెయ్యండి. లేకపోతే నార్మల్ మసాలా పౌడర్ ఏసినా కూడా పర్వాలేదు. నేనైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అనేది మసాలా వేసాను. కానీ అదైతే వీడియో పెట్టలేదు. జనరల్‌గా అది మీరు వెయ్యాలనుకుంటే వెయ్యండి. లేకపోతే లేదు. అది వేస్తే ఇంకా టేస్ట్ వస్తుంది. వేసిన తర్వాత నేను ఆల్రెడీ రైస్ అదంతా కూడా బాగా వాష్ చేసి ఒక పక్కన పెట్టిన వల్ల చూడండి. ఇలా కుక్కర్ చూసారా? రైస్ అనేది ఎంత విడివిడిగా వచ్చిందో ఎక్కడో కూడా. రైస్ కూడా చూడండి ఎంత బాగా విడివిడిగా వచ్చిందో. తిన్నాక కూడా చాలా బావుందండి టేస్ట్ అయితే మాత్రం. రైస్ మెయిన్‌గా ఏంటంటే మనం ఎప్పుడైతే వాష్ చేసి అలా ఉంచామో పక్కన, ఇంకా కరెక్ట్‌గా వాటర్ ఏసామో రైస్ అనేది ఇలా విడివిడిగా వస్తుందండి. దీంట్లో అయితే చికెన్ కర్రీ అయితే చాలా బావుంటుంది కొబ్బరన్నానికి. పొటాటో కర్రీ కూడా చాలా బావుంటుంది. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.